ఓకే మాస్టర్. అందరి అందరికీ నమస్కారం. మన అందరి ప్రియతమ గురువు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరియు గురుపత్ని స్వర్ణమాల పత్రి గారికి ఆత్మాభివందనాలు తెలియజేస్తూ, ఈరోజు మనం ప్రతి ఆదివారం మన ధ్యాన జగత్తు జూమ్లో అందరం కలుసుకొని చాలా ధ్యానం చేస్తూ జ్ఞానం పొందుతున్నాము. ఒక్కొక్క మాస్టర్ వారి యొక్క అనుభవాలను మరి ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్నారు ప్రతి ఆదివారం. సో అందులో భాగంగా ఈరోజు మనకి దీప్తి మేడం గారు పొద్దుటూరు నుండి ధ్యానము వారి యొక్క అనుభవాలు ఆత్మజ్ఞానం అందించడానికి వచ్చారు. వారి యొక్క సందేశాన్ని తీసుకుందాం మాస్టర్స్. వెల్కమ్ టు దీప్తి మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ హార్ట్లీ వెల్కమ్. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. మరి ఈ ఫ్రెండ్షిప్ డే గురించి కంటే కూడా పత్రిజీ గారు మనకి ఎప్పుడో మైత్రేయ బుద్ధులము, మనమంతా కూడా మైత్రేయ బుద్ధులము అని చెప్పారు. మరి అలాంటి మైత్రేయ బుద్ధుడు, జగద్గురువు, పరమ గురువు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురుమాత స్వర్ణమాల పత్రి మేడం గారికి అనంత కోటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఎంతో అద్భుతంగా ఈ జూమ్ సెషన్ నిర్వహిస్తున్న టీం మెంబర్స్ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ధ్యానం అనే పదం వినటానికి మనకి ఎన్నో జన్మలు పడుతుందని చెప్పొచ్చు. మరి ఆ ధ్యాన సాధన చేయటం అనేటువంటిది ప్రతి ఒక్క మానవుడికి కూడా నిత్య జీవితంలో ఎలా అయితే రోటీ, కప్పడా, మక్కన్ అని చెప్తారు కదా, ఫుడ్, వాటర్ అండ్ షెల్టర్ ఎంత అవసరమో ధ్యానం అనేటువంటిది కూడా అలాగా అవసరమైనటువంటిది. ఎందుకంటే శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎప్పుడైతే ఒక మానవుడు యాక్టివ్గా ఉంటాడు, మరి డాక్టర్ జీకే గారు మనకు ఎప్పుడో చెప్పి ఉన్నారు, ఏమిటి అంటే సాంఘికంగా మనం కూడా ఎంతో పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యము. మరి ఆ ఆరోగ్యాన్ని మనం పొందాలి అంటే ఒకప్పుడు హాస్పిటల్స్కి వెళ్ళి మెడిసిన్స్ వాడుతున్నారు, కానీ అది కాదు కరెక్ట్ అయినటువంటిది. మన లోపలే అనంతమైన ఆత్మశక్తి ఉంది. ఆ ఆత్మశక్తి ద్వారా మనం ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెడతామో సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం వస్తుంది. ఎన్నో ఎన్నో మార్పులు, ముఖ్యంగా గుణ మార్పిడి అనేటువంటిది ఇక్కడ మనకు జరుగుతుంది. ఎటువంటి గుణంలో ఉన్న వారికి కూడా ఆ యొక్క చేంజెస్ అనేటువంటివి జరుగుతాయి. మరి నా పేరు దీప్తి అండి. నా పూర్తి పేరు సుదీప్తి. మాది వచ్చేసి కడప డిస్ట్రిక్ట్ ప్రొద్దుటూరు అనేటువంటి ఒక ఊరు. మరి ఈ ప్రొద్దుటూరు అనేటువంటిది దేనికి ప్రఖ్యాతి చెందింది అంటే గోల్డ్‌కు ప్రఖ్యాతి. అలాగనే దసరాకు ప్రఖ్యాతి. ఇక్కడ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి టెంపుల్ అనేటువంటిది నిర్మాణం ఉంది. మరి అలాగనే పత్రి సార్ మనకి ఇక్కడ ప్రొద్దుటూరులో 1 సింగిల్ సెకండ్. సార్ చేతుల మీదుగా భూమి పూజ చేసి సార్ పెట్టినటువంటి పేరు, సారే ఈ పేరు పెట్టారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రము అనేది. ఇట్ ఈస్ 108 by 108 మెగా పిరమిడ్. రాయలసీమలోని అతిపెద్ద మెగా పిరమిడ్ నిర్మాణం జరుగుతూ ఉంది. అండ్ ప్రస్తుతము దాదాపు దాని రూఫ్ అంతా అయిపోయింది. లోపల ఇంకా వర్క్ ఉందన్నమాట. సో ఎవరైనా మీ ఫ్రెండ్స్, బంధువులు హూ ఆర్ ఇంట్రెస్టెడ్ వాళ్ళకి చెప్పండి, ఇలాంటి ఒక గొప్ప క్షేత్రం ఉంది, ఇందులోకి వెళ్ళి ధ్యానం చేసుకోమని. మరి ఇక్కడ ధ్యానం చేస్తే మనకు ఆల్రెడీ తెలుసు చాలా మందికి, పిరమిడ్ అనేటువంటిది ఒక గొప్ప శక్తి క్షేత్రాలు. ఆ గొప్ప శక్తి క్షేత్రాల్లో కూర్చొని ధ్యానం చేయటం ద్వారా ఎన్నో లాభాలు పొందుతాము. మరి 2012 మార్చ్ 2nd వీక్ ట్యూస్డే రోజు మంగళవారం ఉదయం నాకు ఈ ధ్యాన పరిచయం కలిగింది. సురేఖ మేడం, శ్రీదేవి మేడం వారి ద్వారా ఈ జన్మలో నాకు ధ్యాన పరిచయం కలిగింది. మరి నా గురువులకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆ ధ్యాన పరిచయం కలిగిన రోజున
అక్కడికి వెళ్ళి ధ్యానం చేసిన తర్వాత మేడం ఏమన్నారంటే క్లాస్‌కి వెళ్ళినప్పుడు, క్లాస్ అంతా అయిపోయినాక కొద్దిసేపు ధ్యానం చేపిచ్చారు. ధ్యానం చేపిచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళి మనం ఎప్పుడైతే పడుకుంటామో, పడుకునే ముందు కొద్దిసేపు ధ్యానం చేయండి అని చెప్పారు మేడం. అలా ధ్యానం చేసినప్పుడు ఏమైపోయిందంటే, నా లోపల నేను తిరుమలకి వెళ్ళలేదు అనేటువంటి ఒక బాధ ఉండేది. మరి ఆ విగ్రహ రూపాన్ని చాలా సేపు చూసుకోవటం జరిగింది. ఆ యొక్క వెంకటేశ్వర స్వామితో ఒక సంభాషణ జరిగింది. "నువ్వు తిరుమలకి రాలేదని బాధపడవద్దు. ఇక్కడ ఈ తిరుమలలో గర్భగుడి కింద నేను ధ్యానం చేస్తున్నాను. ఈ విషయాన్ని నువ్వు ప్రతి ఒక్కరికి చెప్పు. అందరికి ధ్యానం చెయ్యమని చెప్పు. ఈ విషయం కూడా చెప్పు" అని చెప్పటం జరిగింది. కాబట్టి దాన్ని నేను నా ధ్యాన ప్రచారంలో చెప్తూ ఉంటాను. మరి చాలామంది అక్కడికి వెళ్ళేది ఎందుకు అంటే, ఆ ధ్యాన శక్తి ఒక ఎనర్జీతోనే. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ అని మనం సైన్స్‌లో చదువుకుంటూ ఉంటాము. మరి అలాంటి విషయాలెన్నింటినో పత్రిసారు ఒక సైంటిఫిక్ కనెక్షన్ వైల్ వి డూ మెడిటేషన్. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో, ప్రతి ఒక్క దానికి కూడా అక్కడ ఆహ్, ఎన్నో అర్థం ఉంటుందన్నమాట. ఎన్నో అర్థాలుంటాయి. మరి అలాగనే ఎప్పుడైతే సెకండ్ డే ధ్యానానికి కూర్చున్నానో, మా ఊర్లోనే మేము ఊరికి ఔట్‌స్కర్ట్స్ ఉంటాము. ఊర్లో అమ్మ వాళ్ళ ఇల్లుంటది. వాళ్ళ ఇంటి దగ్గరే బాబా టెంపుల్ ఉండేది. రోజు బాబా హారతికి వెళ్ళేదాన్ని. అలా లోపల ఆ ఫీలింగ్ కూడా నాకు చాలా బాగా ఉండేదనమాట. బాబా కనిపిచ్చేసి ఇలా శ్రద్ధ, సబూరి అని 2 సైడ్స్ ఉంటాయి కదా! బాబా విగ్రహంకి టెంపుల్‌లో 2 సైడ్స్ ఆ 2 చూపిస్తున్నారనమాట. మరి ప్రతి ఒక్క మానవుడు కూడా తన ప్రాపంచిక జీవితంలో సహనంగా ఉండాలి. ఆధ్యాత్మిక జీవితంలో శ్రద్ధ ఉండాలి అని ఆ రోజు బాబా ఒక సందేశం ఇవ్వటము. ఆయన కూడా సేమ్ అదే చెప్పారు. "నువ్వు ఎక్కడైతే ధ్యానం చేస్తావో అదే నాకు ఇష్టము. ఆ ధ్యానం చేసేయటమే నాకిష్టము. నా హారతులకి రావటం కంటే కూడా వెనెవర్ యూ డూ మెడిటేషన్ ఇట్ ఈస్ మోర్ హ్యాపీనెస్ ఫర్ అస్" అని చెప్పటం జరిగింది. ఓకే. ఓకే సుధాకర్ గారు. అలా చెప్పటం జరిగింది. వెంటనే నేను అలా ధ్యానం చేస్తూ ఉన్నాను. ధ్యానం చేస్తూ నా ప్రాపంచిక జీవితంలో అప్పుడు కొంచెమే సహనం ఉండేది. ఆ సహనాన్ని పెంచుకోవటానికి నేను నా ధ్యాన సాధనను ఎక్కువ చేస్తూ వచ్చాననమాట. చేస్తూ ఉంటే మరి సాధన చేస్తున్నప్పుడు మరి ఇప్పుడున్నటువంటి ఆహ్, కొన్ని స్పిరిచ్యువల్ సారీ ఆధ్యాత్మిక ప్రచారంలో, ధ్యాన ప్రచారంలో ఏమి తెలుస్తుంది అంటే నాకు ఆ సహనం అనేటువంటిది ఒక ప్రాపంచిక జీవితంలోనే కాదు, ఆధ్యాత్మిక జీవితం. మరి ఆధ్యాత్మిక జీవితము అంటే ఏంటి అంటే అంతరంగ ప్రయాణం. మనం ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెడతామో, మన శ్వాసని మనం గమనిస్తూ ఉంటామో దట్ ఈస్ అదే ఆధ్యాత్మికత. ఆహ్, సారీ ఇక్కడ ఎందుకో పదే పదే ఆ ఇంగ్లీష్ వర్డ్స్ వస్తున్నాయి. ఐ విల్ ట్రై మై బెస్ట్ తగ్గించడానికి. నో ప్రాబ్లమ్ మ్యామ్. అంటే కొన్ని కొన్ని వర్డ్స్ వస్తే నో ప్రాబ్లమ్ అర్థమవుతుంది. హ్మ్. ఎందుకంటే అందరూ అచ్చమైన తెలుగు మాట్లాడే వాళ్ళున్నారు. నో ప్రాబ్లమ్. ఓకే సార్. బట్ నేనిక్కడైతే చదువుకునేటప్పుడు అంతా ప్రాపర్ మాది ప్రొద్దుటూరు అయిపోయినప్పటికి కూడా మాదంతా ఫుల్‌గా ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో ఎక్కువ ట్రైన్ అప్పుడు అయిపోయాను చదివేటప్పుడు. ధ్యాన ప్రచారం నేనెప్పుడైతే 2012లో వచ్చానని చెప్తున్నాను కదా! అప్పుడు వితిన్ 1 వీక్ 10 డేస్‌లో నేను పత్రి సార్‌ని నా తోడై ద్వారా చూడటము, సార్ ఇలా జడ్జిలాగా కొట్టి నువ్వు రేపటి నుంచి వెళ్లి సప్తాహం చేయమని చెప్పడము. ఆ సప్తాహం చేసేటప్పుడు కూడా ఫస్ట్‌లో చాలా ఇబ్బంది పడేదాన్ననమాట. తెలుగు వర్డ్స్ వచ్చేవే కాదు నాకు. రాను 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 ఆ బుక్స్ చదవటము, ఎక్కువ జన సాంగత్యం చేయటం ద్వారా ఆహ్, చాలా వరకు నేను ఆ తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. మరి అలా ఆ బాబా చెప్పిన విషయాలు ఎప్పటికి కూడా మనం పారాయణం చేస్తూ ఉంటాము. అలా చేసినా కానీ మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో సమస్త దేవతలందరూ కూడా ఇష్టపడతారు అనేటువంటి సత్యాన్ని నేను తెలుసుకోవటం జరిగింది. మరి ఇక్కడ మన పత్రి సార్ చెప్తారు కదా! ఏమి అంటే విగ్రహారాధన ఆహ్,
పూజలు చేయకూడదు అని అలా అంతా కూడా చెప్తూ ఉంటారు. మరి పూజ అనేటువంటిది ఒక స్టేట్ వరకే మనకి. ధ్యానం ఎప్పుడైతే చేస్తామో అది ద హైయెస్ట్, అల్టిమేట్. ఇంకా అదే అన్నిటికంటే ఉత్తమమైనది. దాన్ని శ్రీకృష్ణుడు మనకు భగవద్గీతలో చెప్తారు. పూజ కోటి సమం స్తోత్రం, స్తోత్రకోటి సమో జపః, జపకోటి సమో ధ్యానః, ధ్యానకోటి సమో లయః. పూజ అంటే ఏంటి? త్రికరణ శుద్ధిగా మనస, వచస, కర్మన మనం అక్కడ కూర్చొని పూజ ఏదైతే చేస్తూ ఉంటామో అది త్రికరణ శుద్ధిగా చేయాలన్నమాట. అలా ఒక్క జన్మలో ఒక కోటి పూజలైతే చేయలేము. కానీ ఒక ధ్యానంలో కూర్చున్నప్పుడు కొద్దిసేపు మనం ఏమవుతుంది, ఆలోచన లేని స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు ఒక ధ్యానం అవుతుందక్కడ. అలా మనం ఒక జన్మలో కొన్ని ధ్యానాలు చేయవచ్చనమాట. అందుకే ఎప్పుడైతే కూడా మనం ధ్యానం చేస్తామో, ఆ యొక్క ఎనర్జీ మనకి ఎంత అవసరమో అంత శక్తి మనకు వచ్చి, మిగతాది ఈ భూమికి చేరుతుంది. భూమికి వెళ్ళిపోయేసి ఎవరైతే మాంసాహారులు ఉంటారో ఇంకా ఆ ఎనర్జీ వాళ్ళని తాకి శాకాహారంలోకి రావటము. ఇంకా అది విశ్వం వర్క్ అన్నమాట. ఆ విశ్వం చూసుకుంటున్నారు. ఏ ఎనర్జీని ఎక్కడికి పంపియాలా, ఏంటి అదంతా కూడా చూసుకుంటుందన్నమాట. మరి ముఖ్యంగా ఇప్పుడు అంతా కూడా శ్రావణ మాసం. చాలా మంది కూడా ఏం చేస్తూ ఉంటారంటే పుట్టకు వెళ్లి పాలు పొయ్యాలి. మేమిక్కడెక్కడో ఉన్నాము, పొయ్యలేదు. అలాంటి అపోహలు ఎన్నో మనకి ఉంటాయన్నమాట. కానీ ఒకానొక రోజున నేను ఇంట్లో వర్క్ చేసుకుంటున్నాను. క్యాజువల్‌గా మార్నింగ్ టైమ్ 11:30 ఆ మధ్యలో నేను వంటకి అన్నీ ప్రిపేర్ చేసుకుంటూ, తాలింపు కట్ చేసుకుంటుంటే సడెన్‌గా నాకు లోపల నుంచి ఒకటేమైనా వస్తుందన్నమాట. ధ్యానానికి కూర్చో అనేసి. మరి త్వరగా ఆ పని పూర్తి చేసుకొని ఆహ్, అలా కొద్దిగా అందరితో కలిసి భోంచేసి ధ్యానానికి కూర్చున్నాను. కూర్చున్నప్పుడు నా కంటి చూపు ఎంత వరకు ఉందో అంతవరకు పాములన్నీ కనిపిస్తున్నాయి. మరి మీరెందుకు కనిపిస్తున్నారు అని వాటిని అడగక అవి చెప్తున్నాయన్నమాట. మీరు నాగల చవితి అనేటువంటి ఒక పండగ పేరున మీరు వచ్చి అక్కడ పాలు పోస్తూ ఉంటారు. అక్కడ చూడండి లోపల అప్పుడే జన్మనిచ్చింటాము. లేదా తలా ఇన్నిన్ని పాలు తెచ్చి పోసేస్తే మాకు ఈ లోపల ఎంత ఇబ్బందవుతుందో తెలుసా? మీరు కనుక మీ ధ్యానం క్లాస్‌లో చెప్తే మాకు కొంచెమన్నా కూడా ఊరట ఉంటుంది అని ఆ పాములన్నీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాయన్నమాట. మనము ఆ ఒక్క రోజున సంవత్సరంలో ఒక్క రోజున వెళ్లి పాలు పోస్తాం మిత్రులారా. మిగతా 364 రోజులు ఎవరు పోస్తారు వాటికి పాలు? కొంచెం ఆలోచించండి. ఇక్కడ మనకి పత్రి సార్ ఏం చెప్తున్నారు? మనమందరం కూడా ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలం అని చెప్తున్నారు. కాబట్టి మనల్ని మనము ఒక సరైన మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటే, మన తోటి వారిని కూడా ఆ మార్గంలో తీసుకువెళ్ళటానికి ఆ లోకవాసులు ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉన్నారనమాట. ఆహ్, హయ్యర్ మాస్టర్స్ అందరూ కూడా మన కోసం ఎప్పుడు వేచి ఉన్నారు. ఎప్పుడు వీళ్ళ మనసు శూన్యమవుతుందా? వీళ్ళకి ఎన్నో సందేశాలు అందించాలి. ఎన్నో వీళ్ళకి జ్ఞానాన్ని తెలపాలి అని. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే, తెలియని మాయలో పడిపోతూ ఉంటాం. మరి ఇప్పుడు ఎంతో అద్భుతంగా మన చేతుల్లోకి మొబైల్స్ వచ్చేసాయి. రీల్స్ అంట, షార్ట్స్ అంట, ఇలాంటి వాటిట్లో ఒక్కొక్కసారి కాకుంటే ఒక్కసారైనా కూడా ఆ మనసు మాయలో ప్రభావితం అయిపోయి, మన సమయాన్ని మనం ఎంతో వేస్ట్ చేసుకుంటూ ఉన్నాము. జస్ట్ రిలాక్స్ కోసం కొంచెం సేపయితే చూడొచ్చు అంతే కానీ, అలా మనకు తెలియకుండా చాలా మంది గంటలు వాటిట్లో మన సమయాన్నంతా గడుపుతూ వేస్ట్ చేసుకుంటున్నాం. మరి అంత అద్భుతమైనటువంటి మన జీవితం మనము సామాన్యులం కాదు. ఎలా అయితే పత్రి సార్‌ని ఒక శక్తి, ఒక చైతన్యం అని ఎంత గొప్పగా చెప్పుకుంటామో, అలాగనే మనమందరం కూడా ఈ భూమి మీద కాంతిని తీసుకొని, కాంతిని ప్రసారం చేస్తూ, కాంతి కార్యకర్తలుగా పనిచేయడానికి వచ్చినటువంటి గొప్ప మాస్టర్స్ అన్నమాట మనమందరం కూడా. మరి అలా మనము ఎంత ఎరుకతో ఉండాలి, ఎంత సమయాన్ని మనం సరిగ్గా వినియోగించుకోవాలి అనేటువంటిది ప్రతి ఒక్కరు వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ చెక్ చేసుకుంటే, మనం రోజులో ఎన్ని కర్మలు ఎలా చేస్తున్నాము అనేటువంటి విషయం కూడా మనకి చక్కగా అవగతం అవుతుందన్నమాట. అలా ఆ 2012లో నాకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాస్టర్‌తో కనెక్ట్ అయ్యేదాన్ని.
కనెక్ట్ అవుతూ ఉంటే అప్పుడు మాకు లక్ష్మీ ప్రసన్న మేడం ఇక్కడ ప్రొద్దుటూరుకి వచ్చి 1 డే క్లాస్ చేశారు. మేడంతో ఇలా నా అనుభవం చెప్పాననమాట. మేడం కేర్ షీట్ రాసుకుంటారు కదా! అలా కేర్ షీట్ రాసుకునేటప్పుడు ఇలా రోజు ఇలా జరుగుతుంది మేడం అంటే, "నువ్వు ఫస్ట్ 40 మాస్టర్స్ బుక్ చదువు. 40 మాస్టర్స్ 40 మెసేజెస్" అని ఒక పుస్తకం ఉంది తెలుగులో. ఆ పుస్తకాన్ని రేవతి మేడం గారు రాశారు. ఆ పుస్తకం చదువు అని చెప్పారు. మరి ఆ పుస్తకాన్ని తెప్పించుకొని, చదివి అది చాలా గ్రేట్ బుక్ అనిపించిందనమాట. అంటే ప్రతి ఒక్కరికి కూడా అలాంటి బుక్స్‌ని మనము చదవాలి. అందుకే పత్రి సారు మనకి ఎన్నో పుస్తకాలని ఇక్కడ అందజేసి ఉన్నారు. ఆ పుస్తకాలన్నీ మనం చదివినప్పుడు మన జ్ఞాన విస్తరణ, బుద్ధి వికసించటము అనేటువంటివి జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన సమయాన్ని కానీ, ధనాన్ని కానీ, శక్తిని కానీ సరిగ్గా ఉపయోగించటం అనేటువంటిది ఒక వెరీ కీలకమైనటువంటిదనమాట. మరి అలాగనే అప్పుడు 2012లోనే నేను ఈ స్కూల్స్‌కి, కాలేజెస్‌కి అంతా వెళ్లి క్లాసెస్ చెప్పేదాన్ని. ఎప్పుడైతే మనము ఒక్క స్టెప్ వేయాలని డిసైడ్ అయిపోతామో, ఆటోమేటిక్‌గా మిగతావన్నీ మాస్టర్స్ మన చేత చక్కగా చేయించుకుంటూ ఉంటారు. కేవలము మనలో ఎటువంటి సందేహాలు లేకుండా మనం ఆ అడుగులు వేయటం వరకే మన బాధ్యత. మరి ధ్యానం చేస్తూ ఉంటే నేను ఎక్కువగా శాకాహార ర్యాలీస్‌లో ఒక 5, 6 ఇయర్స్ ముందు బాగా పార్టిసిపేట్ చేసేది. దాదాపు 1 ఇయర్ ముందు వరకు కూడా బాగా ర్యాలీస్‌కి వెళ్ళేదాన్ని. అలా ర్యాలీస్‌కి వెళ్తూ ఉంటే సేమ్ ఇలాగే ఒక ఎక్స్‌పీరియన్స్. ఏంటి అంటే ఆ ఫిషెస్ అన్నీ కూడా నాతో చేపలన్నీ కూడా నాతో ధ్యానంలో కనెక్ట్ అవ్వాలని అనుకున్నాయి. అవి ఏమడుగుతున్నాయంటే నన్ను, "నువ్వు ర్యాలీకి వెళ్ళినప్పుడల్లంతా మేకల గురించి, కోడ్ల గురించి ఇలానే చెప్తున్నావు. ఎందుకు చేపల గురించి చెప్పట్లేదే?" అని అడిగాయన్నమాట. మరి మరుసటి రోజే ఒక శాకాహార ర్యాలీ ఉంటే, ఆ ర్యాలీకి వెళ్ళినప్పుడు అక్కడ హ్మ్. ముఖ్యంగా దీనిపైనే చెప్పటం జరిగిందనమాట. అలా చెప్పినప్పుడు నాకెంతో ఆనందం వేసింది. అంటే ఆ జీవులన్నీ కూడా మన కోసము ఎదురు చూస్తున్నాయి మనతో సంభాషించటానికి. అంటే చాలామంది ఏమనుకుంటున్నారు, వాటిని కూడా ఆహారం అనుకుంటున్నారు. అందుకే పత్రి సార్ ఏం చెప్తారంటే ఫస్ట్‌లో అంతా ఆయన ధ్యానం చేయండి అని ధ్యానం గురించి ఎక్కువ చెప్పారంట. కానీ కొద్ది కాలం తర్వాత ముందు వీళ్ళకి శాకాహారమే ఇంపార్టెంట్ అని, ఆ శాకాహారం మీద చాలా ఎక్కువ సార్ ఫోకస్ పెట్టి, అక్కడంతా కూడా శాకాహారం గురించి చెప్తూ వచ్చారు. మరి ధ్యానం అనేటువంటిది నిజంగా చెప్పాలంటే, చేయాలంటే, ఆ శక్తి రావాలంటే వాళ్ళు శాకాహారులుగా ఉండటం చాలా ముఖ్యం. అందుకే ఎప్పుడు కూడా నేను ఈ 1 ఇయర్ ఎక్కువ జూమ్‌కి, ఆఫ్‌లైన్ క్లాసెస్‌కి కనెక్ట్ అయ్యాననమాట. ఎక్కడ అవకాశం ఉన్నా మళ్ళీ ఆ ర్యాలీలో పాల్గొంటాను నేను. అలా ఎప్పుడైతే మనం ఆ శాకాహార విశిష్టతని ఇప్పుడు మనకి టెక్నాలజీ చాలా ఎక్కువగా ఉంది. ఒక స్టేటస్‌లో కానీ, ఎఫ్‌బీలో కానీ, ఇన్‌స్టాలో కానీ ఇలా అన్నిట్లో మనము ఆ శాకాహారం గురించి చెప్తూ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, ఎవరైతే మనకి అక్కడ కనెక్ట్ అవ్వాలో వాళ్ళంతా కనెక్ట్ అవుతూ ఆ యొక్క శాకాహారం విశిష్టతను తెలుసుకుంటారు. ధ్యానం యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకుంటారు. తెలుసుకొని వాళ్ళు కూడా ఈ మార్గంలోకొస్తారు. ఇలా వచ్చినప్పుడే అసలైనటువంటి ఆ జీవిత ధ్యేయం మీద మనం పని చేయగలుగుతాము. అందుకే మనం చేయవలసింది చేస్తే పొందవలసింది పొందుతాము. ఎప్పటికైనా కూడా త్రిరత్నాలు అని చెప్తారు పత్రి గారు. ధ్యానము, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. వీటిని మనము ప్రతిరోజు లైఫ్‌లో ప్రతిరోజు ఒక స్కూల్‌కి వెళ్ళే పిల్లవాడికి ఎలా అయితే టైమ్ టేబుల్ ఉంటుందో, అలా మనం కూడా ఒక టైము ఫిక్స్ చేసుకోవాలి. ఈ టైంలో నా బుక్ రీడింగ్, ఈ టైంలో నా ధ్యానము, ఈ టైంలో నా సజ్జన సాంగత్యము. అలా మనం ఎప్పుడైతే ఆ టైంని పెట్టేసుకుంటామో, మన యొక్క ఆత్మ ఎదుగుదల అనేటువంటిది చాలా వేగంగా జరుగుతుంది. లేదు అంటే అనేకమైన అనవసరమైన విషయాలలో మనము వెళ్ళిపోవటానికి ఎన్నో ఉన్నాయి. కాబట్టి వాటికంతా దూరం ఉండాలంటే మనము ఏమి చేయాలి? ఏమి చేయకూడదు? అని 2 లిస్ట్ రాసుకొని వాటి మీద మన యొక్క ఈవెన్ చూడండి మన కుటుంబానికి సంబంధించిన బాధ్యతలు కానీ ప్రతి ఒక్కటి కూడా మనం వీలైనంత వరకు
అవి రాసి పెట్టుకోవాలి. అలా రాసి పెట్టుకొని వాటిని మనం ఆచరించటానికి వీలైనంతగా మనము సమయాన్ని కేటాయించి వాటి మీద వర్క్ చేస్తూ ఉండాలన్నమాట. అలా ఎప్పుడైతే ఈ క్లాసెస్ చెప్తూ అది బటన్ లగాన్ చేయకూడదు మళ్ళీ. నరేష్ మాస్టర్ మ్యూట్ లో పెట్టుకోరా మీరు? సారీ మ్యామ్. ఓకే, ఇట్స్ ఓకే, పర్లేదండి. అలా ఎప్పుడైతే మనము ధ్యానం చేయాలని క్లాస్‌కి వెళ్తూ ఉన్నప్పుడు చెప్పాను కదా! నేను మొట్టమొదటిసారి లాహరి మహాశయుల్ని, యుక్తేశ్వరి గిరిని వీరిని ధ్యానంలోనే చూడటం జరిగింది. అప్పటి వరకు ఒక యోగి ఆత్మకథ అనేటువంటి పుస్తకం ఉంటుంది కానీ, అనే విషయం నాకు తెలియదనమాట. ధ్యానంలోనే వారిని చూడటము, ఆ ఎనర్జీస్‌తో కనెక్ట్ అవ్వటము నిజంగా ఎంతో ఆనందం వేసింది ధ్యానం అనేటువంటిది పరిచయం అయిన తర్వాత. నేను మా మేడంని అడిగాననమాట. నాకింకా ముందు ఎందుకు రాలేదు ఈ ధ్యానము అనేసి అడిగాను. మేడం ఒక్క నవ్వు నవ్వి, ఎప్పుడు మనము అనుకుంటాము ఇలా, ఇలా అని ప్రణాళిక వేసుకొని ఈ భూమి మీదకొచ్చింటాము. అప్పుడే అది మన దగ్గరికి వస్తుంది అని చెప్పింది. మరి నేను తెలుసుకున్న వెంటనే ఏం చేశానంటే, ఫస్ట్ రోజే మా మదర్ మా ఇంటికొచ్చుంటే మా మదర్‌కి చెప్పాను. మా సార్ లంచ్‌కొచ్చుంటే క్లాస్‌లో చెప్పిన విషయాలన్నీ కూడా మా సార్‌కి చెప్పాననమాట. అక్కడే నా ధ్యాన ప్రచారం నాకు తెలియకుండానే మొదలుపెట్టడం జరిగింది. ఇంకా అక్కడ ఒక ధ్యానం చేసినప్పుడు ఒక ఆనందాన్ని పొందాననమాట. ఆహ్, చెప్తారు గదా! ఇంగ్లీష్‌లో బ్లిస్ అని. అలాంటిది అనిపిచ్చి వెంటనే నేను బయట మా స్నేహితురాళ్ళకి కూడా చెప్పాను. వాళ్ళు మాంసాహారులు కావడంతో వాళ్ళు ఒప్పుకోలేదు. మరొకరికి చెప్తే, "అవన్నీ మనకెక్కడైతది, నువ్వేందో పోతున్నావు, నువ్వేందో జేసుకుంటున్నావు" అని అన్నారు. నాకు లోపల చాలా ఏదో అనిపిచ్చేసింది. కానీ నాకొచ్చిన మెసేజ్‌ని పట్టుకొని నేను దాన్ని చేసుకుంటూ వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఎప్పుడైతే 2020 ఆ కరోనా మాత భూమి మీద వచ్చినప్పుడు వాళ్ళంతా కూడా ఇబ్బంది పడినప్పుడు ఒక్కటే వాళ్ళు చెప్తున్నారు. మీకు ధ్యానం ఉంది. మీరు ధ్యానం చేస్తారు. అంటే ఆ ధ్యానం యొక్క విశిష్టత వాళ్ళు అప్పుడు గుర్తించారనమాట. అంటే ఎవరు గుర్తిస్తారని కోసం కాదండి. ఫస్ట్ మన కోసం మనము ఈ మార్గంలో ఉంటూ ప్రయాణం చేయటం ముఖ్యం. మరి అలాగ ప్రతిసారిని నేను థర్డ్ ఐ ద్వారా చూసిన తర్వాత సారు ఒకరోజు ధ్యానంలో కూర్చున్నప్పుడు బుద్ధ పౌర్ణమి వచ్చింది మే. అప్పుడు సారు బెంగుళూరు వ్యాలీకొచ్చేసాయని చెప్పారు. నాకప్పుడు వేరే మేడం చెప్పారు అక్కడ 3 డేస్ బుద్ధ పౌర్ణమి వేడుకలు జరుగుతాయని చెప్పారు. మరి అక్కడికి వెళ్ళాలి అనేసి మా సార్‌ని నేను అడిగితే, "నాకు పనుంది ఇవన్నీ కుదరదు." అప్పటికి సార్ ధ్యానం చేసేవారు కాదు. నాకొకటి పర్మిషన్ ఇచ్చారు. కుదరదు అని అన్నారు. మరి మనకింక ఉండేది ఒకటే ఆయుధం ధ్యానం. మళ్ళీ ధ్యానంలో కూర్చున్నాననమాట. కొద్దిసేపు తర్వాత మా చిన్న బాబు ఏం చేశాడంటే, "ఫస్ట్ నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో, ఇంట్లో నుంచి వెళ్ళిపో, ఇంట్లో నీకు పని లేదు వెళ్ళిపో ఇంట్లో నుంచి" అని గట్టి గట్టిగా కేకలేస్తున్నాడు. ఏ పొద్దు తను అలా అరవడం నేను చూడలేదనమాట. అప్పటికి తను యూకేజీ చదువుతున్నాడు. ఏంటి ఇలా చెప్తున్నారు? ఏ మాస్టర్ ఇక్కడ ఎవరు చెప్తున్నారంటే అని నేను క్వెషన్ వేసుకుంటే, "నీకు మాస్టర్‌తో పని లేదు. చెప్పిన మాటల్ని పట్టుకో" అని అన్నారు. మరి నేనేం చేయాలని మళ్ళీ ధ్యానంలో కూర్చున్నాను. ఆఫీస్‌కి వెళ్ళిపోయారు. ఈవినింగ్ 8 అయ్యాక వెళ్దాంలే బెంగుళూరుకి అని అన్నారు. మరి బెంగుళూరుకి వెళ్ళటము, అప్పుడు ఇంతగా టెక్నాలజీ లేదు కదా! అక్కడికి ఎలా వెళ్ళాలంటే వాళ్ళ బంధువుల ఇంటికెళ్ళాము. ఆ అబ్బాయి ఏం చేశాడంటే గూగుల్‌లో సెర్చ్ చేసి ఆ ప్లేస్ క్యాబ్ మాట్లాడి వాళ్ళ సిస్టరు, వాళ్ళ హస్బెండ్ వచ్చుంటే వాళ్ళు అందరం కలిసి 2 క్యాబ్స్ తీసుకొని వెళ్ళాము. వెళ్తే అక్కడ సార్ ఎక్కడ కనిపిస్తారా అని చూస్తూ ఉన్నాడు. మళ్ళీ 4:35 ఆ మధ్యలో పత్రి సార్‌ని కలవటము. సార్ ఇలా బెడ్ మీద ఉండటము. ఈ పక్క అంతా యూత్ అమ్మాయిలు, ఈ పక్క అంతా అబ్బాయిలు కూర్చొనున్నారు. వాళ్ళందరిని లేపి సార్ నన్ను కూర్చోమని చెప్పటము. ఏంటి సంగతులు అన్నారు. ఇలా ఒక్కొక్కటి అన్నీ చెప్తుంటే సార్ అవునా! అవునా! అని అన్నీ అలా వింటూ ఉన్నారనమాట. అలా సార్‌తో నేను 20 మినిట్స్ ఫస్ట్ టైమ్ మాట్లాడటం జరిగింది. ఎంతో ఆనందం అనిపించిందనమాట. మరి ఎప్పుడైతే ప్రొద్దుటూరుకొచ్చిన తర్వాత
మాస్టర్స్ అందరు అన్నారు, మా సీనియర్ మాస్టర్స్ అన్నారు, సార్తో నువ్వు ఇంతసేపు మాట్లాడావు కదా, సార్ అరచలేదా, అంత ఫ్రీగా ఎలా మాట్లాడినావు, సార్ కొడతారే అరుస్తారే. నాకు అప్పటి వరకు పత్రి సారు అరుస్తారు, కొడతారు, తిడతారు, ఇవన్నీ నాకేం తెలియవండి. ఏమీ తెలియదు నాకు అప్పటి వరకు. అలా మరి ఆ రోజు సార్ని కలిసిన తర్వాత సాయంకాలం అక్కడ అంతా ప్రోగ్రామ్ జరిగింది. రాత్రి అక్కడే ఉండాలనిపించింది. మరి మా ఊరి వాళ్ళు 6, 7 మంది ఉంటే వాళ్ళతో పాటు ఉంటానంటే ఓకే. ఉండన్నారు. అలా ఉన్నాను. అప్పుడు చిన్న మొబైల్ అన్నమాట. ఫస్ట్‌లో మొబైల్స్ అవి. ఆ మొబైల్ ఇచ్చి వెళ్ళారు నాకు. అది ఆఫ్ అయిపోయింది. ఛార్జింగ్ పెట్టుకోనికి కూడా లేదు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ కూడా నాకంటే ముందు స్టేషన్‌లో దిగిపోతారు. కానీ నాకు లోపల ఎక్కడ కూడా ఈ ప్లేస్ కొత్తదే, ఈ లాంగ్వేజ్ నాకు రాదే అని భయం ఎక్కడ వేయలేదు. సడెన్‌గా ఫోన్ ఆన్ అయ్యింది. మా వాళ్ళ అబ్బాయి చెప్పాడనమాట. పలానా షాప్ దగ్గర పలానా కలర్ షర్ట్ ఏసుకొని ఉంటాను అని చెప్పాడు. పలానా చోట దిగమని. అలా ఒక మిరాకిల్ జరిగింది ఆ రోజు నాకు లైఫ్‌లో. అలా అక్కడ దిగడము. కానీ లోపల ఎక్కడ భయం లేదు. కానీ ఈ ధ్యానానికి రాకముందు ఎలా ఉండేదంటే, ఎదుటి వ్యక్తితో మాట్లాడాలంటే చాలా భయముండేది. నేను కరెక్ట్ మాట్లాడతానో, తప్పు మాట్లాడతానో, ఏంటి మాట్లాడాలంటే చాలా భయము ఉండేదనమాట. కానీ ఇప్పుడు ఈ మార్గంలోకొచ్చిన తర్వాత అవన్నీ నాకు ఎక్కడా లేవండి. ఎందుకంటే మనం మాట్లాడేది సరైన వాక్కు, సత్యమైన వాక్కు. ఆ భయం అనేటువంటిది నాలో లేదు అని నేను ఒక క్లారిటీకొచ్చాననమాట. అలా మరి ఎప్పుడు సార్ ప్రొద్దుటూరుకొచ్చినా ఎప్పుడొస్తారంటే సార్ ప్రొద్దుటూరుకి దాదాపు ఒక ఇయర్‌లో 3, 4 టైమ్స్ వస్తారు. ప్రతి సంవత్సరం గూడా అలా వస్తా ఉంటారు. దసరా ఫెస్టివల్ పండగ ఎప్పుడొస్తుందో దానికి ముందు మాకు సార్ వచ్చేస్తారనమాట. మేము చెప్తాము. అది ప్రాపంచికమైన దసరా, ఇది ఆధ్యాత్మికమైన దసరా. మీరొచ్చినప్పుడే మాకు అసలైన దసరా సార్ అని మేము సార్‌కి చెప్తామనమాట. మరి సారు కోరుకున్నారు. ప్రొద్దుటూరులో ధ్యాన దసరా ఉత్సవాలు చేయండి అని సార్‌కి చాలా ఇష్టం. మరి ప్రొద్దుటూరులో ఈ పిరమిడ్ అంటే కూడా సార్‌కి చాలా 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 ఇష్టం అనమాట. ఎప్పుడొచ్చినా కూడా పిరమిడ్ కోసం సార్ అడిగేవారు. అలా ధ్యాన దసరా ఉత్సవాలు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి చేస్తూ ఉన్నాం మేము. ఈ ఇయర్ కూడా మేము ధ్యాన దసరా ఉత్సవాలు చేయబోతున్నాము 3 డేస్. సాటర్‌డే, సండే అండ్ మండే 5th, 6th, 7th డేట్స్‌లో పడతాయి. మీరు ఎవరికైనా చెప్పండి ఇక్కడ దగ్గర వాళ్ళుంటే రమ్మని. అండ్ మీరు కూడా ఎప్పుడొచ్చినా ఆ పిరమిడ్‌ని సందర్శించాలని కోరుకుంటున్నాను. మరి అలా ఈ ధ్యాన సాధన చేస్తూ ఉన్నాను. మరి కొద్ది రోజుల తర్వాత ఏమైందంటే నాకు ఆహ్, ఇంట్లోనే అది పెద్దవాళ్ళతో ధ్యానం చేపిచ్చి పొద్దున పూట అని వచ్చేసింది. మరి నాకంటే ఏజ్‌లో పెద్దవాళ్ళు గదా! అనేసి నేను కొంచెం ఒక్క రవ్వ అలా అనిపిచ్చింది. మరి ఎందుకు ఇలా అనిపిచ్చిందని వెంటనే అనుకుంటా అది వెళ్ళిపోయి దాదాపు ఒక 10 మంది 10 మంది వచ్చేవాళ్ళు ధ్యానానికి. కానీ ఎప్పుడైతే ఆ ధ్యానం జరిగేటప్పుడు వాళ్ళతో పాటు ధ్యానానికి నేను కూర్చున్నప్పుడు, ఆ హాల్ అంతా కూడా హాస్టల్ మాస్టర్స్‌తో నిండిపోయి, వీళ్ళు 10 మంది మనుషులొస్తే కొన్ని చాలా మంది అసలు లెక్కకి కౌంట్ కూడా చేయలేం. అంతమంది హాస్టల్ మాస్టర్స్ అంతా అక్కడ కూర్చొని, ఆ శక్తిని ఇవ్వటము, అవన్నీ కూడా నాకప్పుడు థర్డ్ ఐ విజన్స్ అంత ఎక్కువగా ఉండేవన్నమాట. అలా ఆహ్, కొద్ది రోజుల తర్వాత 7 అవర్స్ ధ్యానం ఇలా ప్రతిరోజు ఒక 1 వీక్ అట్లా 7 గంటల ధ్యానం పెట్టి అందరిని పిలిచి ధ్యానం చేపిచ్చటము. ఇలా ఈ ధ్యాన ప్రయాణం కొనసాగుతూ ఉంది. మరి ఎప్పుడైతే 2020లో ఆ కరోనా మాత వచ్చినప్పుడు పత్రి సార్ చెప్పారు కరోనా మాత అని. అలా చెప్పేదానికి ముందు సార్ నోట ఆ మాట వినే ముందే నా లోపల కూడా అదే వస్తుంది. మాత, మాత, మాత అని. ఏంటి ఈ మాత నాకు అర్థం కాలేదు అని అనుకున్నాను. మరి సార్ అప్పుడు డే బై డే రోజు మార్చి రోజు మనకి చెప్తున్నారు కదా జూమ్‌లో.
సార్ వచ్చి క్లాస్ చెప్తున్నారు. అందులో కరోనా మాట ఈ ధ్యానులకి ఇదేమి చెయ్యదు అని చెప్పినప్పుడు ఎంతో ఆనందం వేసిందనమాట. ఎందుకంటే ఆ భూమాత అనేటువంటిది ధ్యానంలో కూర్చునేటప్పుడు కళ్ళకు నీళ్లు కార్చుకుంటూ నేను చాలాసార్లు చూశాను. అందుకే నేను ఎక్కడ పోయినా కూడా ముఖ్యంగా ప్లాస్టిక్ వాడొద్దు, చెట్లు నాటండి. ఎందుకంటే ఆ భూమాత అనే ఈ మాంసాహార భక్షణ వలన ఆమె అసలు తట్టుకోలేకపోతా ఉందన్నమాట. కాబట్టి మన యొక్క ప్రధాన కర్తవ్యం ఏమిటి అంటే ఎప్పటికెప్పుడు ఎక్కడికి వెళ్ళినా నాకు తెలియకుండానే నేను ఆ మాంసాహారం గురించి చెప్తూ వచ్చేదాన్ని. క్లాస్‌కి నేను వెళ్ళే ముందే మా ఫ్రెండ్స్ ఎవరైతే క్లాస్ ఏర్పాటు చేసుంటారు కదా! "నువ్వు మాంసాహారం గురించి చెప్పొద్దువే, నువ్వు చెప్పొద్దువే" అంటారు. కానీ నేను దాని గురించి చెప్పేదాన్ననమాట. అంటే అస్సలు మానవుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోకూడదు. శాకాహారంలో గూడా మితాహారం. ఆ మితాహారం నుండి ఫలాహారం, ఫలాహారం నుండి శ్వాసాహారంలోకి మనం రావాలి. ఇది సరైనటువంటి ప్రాసెస్ అని మనకంత చక్కగా ఆ గురువు ఎన్నో పరిశోధించి చెప్తూ ఉంటే మనము కొంతమంది తెలిసి కూడా ధైర్యం చేయలేకపోతున్నారనమాట. ఇప్పుడు చాలా వరకు మారారులెండి. అలా మనము ఎప్పటికి కూడా మన చుట్టుపక్కల ఎవరైనా కూడా కనిపించారంటే వాళ్ళేమైనా అనుకోనివ్వండి. మన కనీస బాధ్యత ఏమిటి? శాకాహారం గురించి చెప్పడం. ప్రేమ్‌నాథ్ సార్ చెప్పేవారు. మన ఇంటికి ఎవరన్నా వస్తే వాళ్ళతో ధ్యానం గురించి చెప్పండి. ఉంటే ధ్యానం గురించి సజ్జన సాంగత్యం జరుగుతుంది. వాళ్ళు ఒకవేళ వినకుండా వెళ్ళిపోతే, ఆ సమయం మనకి మంచిగా ఉపయోగపడుతుందనమాట. అలా ఎప్పుడైనా కూడా మనం ఎవరన్నా ఇంటికొస్తే మొహమాటానికి వెళ్ళి, వాళ్ళేమనుకుంటారో అని వాళ్ళ కోసము ఎన్నో విషయాలు అవసరం లేని విషయాలు కూడా మనం మాట్లాడుతూ ఉంటాం. మరి ఒకానొక సమయంలో ఆహ్ మా మామగారు వాళ్ళ చెల్లెలొచ్చారనమాట. వచ్చుంటే ఆహ్, తను ఇవన్నీ మాట్లాడుతుంది. ఆ రోజు ఎందుకో నాకు లోపల నుంచి ఒకటేమైనా తన్నుకొనొచ్చేసింది. "నువ్వు ధ్యానానికి కూర్చో, మౌనంగా ఉండు, ఏమి మాట్లాడకు, రెస్పాన్స్ ఇయ్యకు" అని వచ్చింది. నేను ఇంకా ఎవరి మాట వినను. చెప్తారు కదా మొనార్క్ అని. అట్లా నేను ధ్యానానికి కూర్చుండిపోయాను. మరి మా వారు తర్వాత క్లాస్ స్పీకర్ అనుకోండి. అదొక వేరే విషయము. అంటే మన ఇన్నర్‌లో ఏదైతే వస్తుందో దాన్ని మనము పాటించడానికి ఏ ఎప్పటికప్పుడు మన అంతరాత్మతతో మనం కనెక్ట్ అయ్యి ఉండటం చాలా ముఖ్యం అన్నమాట. ఎందుకంటే మాటే మంత్రము. ఆ మాటను ఎంత సరిగ్గా వినియోగించాలి. అహింస అని చెప్తున్నాం. మరి అహింస అంటే ఏమిటి? కేవలము ఆ జంతువుల్ని తినకుండా ఉండటమే కాదు. ఒక వ్యక్తి మాట్లాడితే ఆ మాట ద్వారా ఎదుటి వ్యక్తికి కూడా ఆనందమన్నా కలగాలి, ఉపయోగమన్నా ఉండాలి. అది దేనికన్నా పనికి వచ్చేదన్నా ఉండాలే కానీ, ఇంకా వేరే దానికి మన మాట ఉండకూడదు. సత్యమైన వాక్కులే మాట్లాడాలని చెప్తూ ఉన్నారు మన గురువులందరూ. అదే వారు మాట్లాడింది. లేదా నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దానికి మించినటువంటిది ఏదీ లేదు. మాట్లాడలేదని ఒక్క మాటే కదా అనుకుంటారు. అనుకుంటే అనుకోని. అలా నన్ను నేను మార్చుకుంటూ వస్తున్నాననమాట. మరి ఈరోజు నిజంగా మేడం 8కి చెప్పారు. నేను వన్ డే వర్క్‌షాప్ ఇక్కడ ఒక ఊరికి వెళ్ళేసి జస్ట్ 8కి నేను డోర్ తీసి లోపలికి రావటం జరిగిందనమాట. ఎక్కడ ఆలస్యం అయిపోయిందా అని పరుగున అలా కాళ్ళు కడుక్కొనొచ్చి కూర్చున్నాననమాట. మరి అప్పుడు సార్ అన్నారు, "మేడం ఒక 5 మినిట్స్ ఆగండి పర్లేదని." అప్పుడు కొద్దిగా కూల్ అయ్యాను. ఎందుకంటే ఆ టైం పంక్చువాలిటీ అనేటువంటిది ఒకరికి చెప్పటం కాదు. ఫస్ట్ నేను పాటించాలి అనేటువంటి ఒక తపన. ప్రతి ఒక్కటి కూడా ఇలా ఎదుటి వ్యక్తిలో చూడటం కాదు. నాలో నేను ఎలా ఉన్నాను? నేను ఎంతవరకు ఆచరిస్తున్నాను? ఇది చెబుతున్నానంటే ఫస్ట్ నేను ఆచరిస్తున్నానా? అని నాకు చెప్పాలంటే కూడా ఇది నేను ఆచరిస్తున్నానా? దెన్ ఐ హావ్ చెప్తాను. అలా నన్ను నేను మార్చుకుంటున్నా. మరి
ఎప్పుడు కూడా ధ్యానంలోకి రాకముందు ఎలా ఉన్నానంటే, ఎదుటి వ్యక్తి మారాలి, ఎదుటి వ్యక్తి నన్ను ఇలా అన్నారే అని ఒక బాధ ఉండేది లోపల. కానీ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత నేను మారాలి, మారవలసింది నేను అని తెలుసుకున్నాను. ఇంకా చెప్పాలంటే ధ్యానంలోకి రాకముందు మా అబ్బాయి క్లాస్ ఫస్ట్ ఉండాలి. ఎందుకంటే నేనెప్పుడు ఫస్ట్ రాలేదనమాట. కాబట్టి ఆ అబ్బాయి క్లాస్ ఫస్ట్ ఉండాలని నేను కోరుకునేదాన్ని. కానీ సార్ చెప్తారు, పట్రేష్ సార్ ఏం చెప్తారంటే, వాళ్ళంతా మన గురువులు. ఆ గురువులు ఎన్నో విషయాలు మనకు నేర్పించటానికి మన కడుపున జన్మిస్తారు. వాళ్ళకంటూ ఒక స్పెషల్ జీవిత ప్రణాళిక ఉంటది. వాళ్ళకంటూ ఒక స్పెషల్ ఏదో ఉంటదనమాట. కానీ ఈ తల్లిదండ్రులు ఏం చేస్తాము, జ్ఞానం లేనప్పుడు వాళ్ళ పైన మన కోరికలను, మన ఇష్టాలను అన్నింటిని మనం రుద్దుతూ ఉంటామనమాట. అదే మనకు జ్ఞానం ఉంది, సత్యం తెలిసిందంటే ఆ కోరికలు వాళ్ళ పైన రుద్దము. వాళ్ళు ఎందుకొచ్చారో, వాళ్ళ లైఫ్ పర్పస్ ఏమై ఉంటుందో, వాళ్ళ ఇష్టానికి వాళ్ళని వదిలేస్తాం. అది ఒక పేరెంట్‌గా మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక తల్లిదండ్రుల బాధ్యతగా. మరి తల్లిదండ్రులుగా మనం ఇంకా వాళ్ళకి ఏం అందచేయాలంటే, ధ్యానం గురించి చెప్పటము, ధ్యానం నేర్పించటం. మరి చెప్తే చేస్తారా అంటే చెయ్యరు. మనం ఎప్పుడైతే కూర్చొని చేస్తామో, మనల్ని చూసి వాళ్ళు కూర్చొని ధ్యానం చేస్తారు. చిన్నప్పటి నుంచి నాకు తెలిసినప్పటి నుంచి కూడా మా బాబుకి ధ్యానం గురించి ఏ చూస్తూ ఉన్నారు. సెకండ్ క్లాస్ అండ్ యూకేజీ ఉన్నప్పుడు వచ్చేసారు ఇద్దరు అబ్బాయిలు. వాళ్ళు నాతో పాటు ఎక్కడ ర్యాలీకి పైన వచ్చేవాళ్ళు. మరి మా ఇంటి దగ్గర ఒక చోట వేరే ఆడుకోవటానికి వెళ్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆ మాంసాహారం చేస్తుంటే చిన్న బాబు అప్పుడంతా ఫోర్త్ క్లాస్ ఉంటాడు. వాళ్ళకి శాకాహారం యొక్క విశిష్టత చెప్పేసొచ్చాడంట. ఈ ఫుడ్డు చేయకూడదు, తినకూడదు అని చెప్పారంట. ఆమె నెక్స్ట్ రోజు మరుసటి రోజు ఇంటి ముందుకొచ్చి, పిల్లలకి మీరేం చెప్తున్నారు? ఏం నేర్పిస్తున్నారని వచ్చేసింది ఇంటి మీదకామె. అప్పుడు అనిపించింది, నేనేం చెప్పలేదు గదా వీడికి. వీడేమో వెళ్లి ఇలా చెప్పేసొచ్చాడు. సరే అయితే మంచే గదా చెప్పాడు. అప్పుడు కూడా నాలో ఆ భయం అనేది వేయలేదు. లేదంటే ముందు చాలా భయపడేదాన్ని. ఇక్కడ చెప్పింది మంచి విషయమే కదా! మరెందుకు భయపడాలి నేను? అని అక్కడ గూడా నాకు భయం అనేది వేయలేదనమాట. మనం వాళ్ళకేం చెప్పాల్సిన అవసరం లేదండి. వాళ్ళకి కేవలం మనము ఏవైతే ఆహారము, తిండి, నిద్ర, రక్షణ ఇవన్నీ ఇస్తూ ఉంటే వాళ్ళంతట వాళ్ళని వదిలేస్తే వాళ్ళు ఏ దానికి వచ్చారో ఆ పనులన్నీ చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతారు. మరి ఆ 2020లో ఎప్పుడు ఆ కరోనా వచ్చిందో, ఇలా జూమ్ క్లాసెస్ చెప్పడం స్టార్ట్ చేసినప్పుడు, నేను ఇట్లా క్లాసెస్ చెప్తూ ఉంటే, పిల్లలంతా ఆడుకుంటూ కలిసి బయట నీళ్ళ కొలాయిది క్రికెట్ ఆడుతూ ట్యాప్ ఊడిపోయింది. మా అబ్బాయి ఏం చేశాడంటే, నాకెక్కడ డిస్టర్బెన్స్ కాకూడదనేసి వాళ్ళ డ్యాడీకి ఫోను చేసి, కరెంట్ అతనికి ఫోను చేసి, పిలిపిచ్చి బిగిచ్చేసాడు క్లాస్ అయిపోయేసరికి. మరి అదే విషయం ఎదురింట్లో 4 రోజుల తర్వాత జరిగితే, వాళ్ళమ్మ అరచడము, కొట్టడము, ఆ అబ్బాయి వచ్చి ఏడవటము. అంటే చూడండి, ఒకే విషయాన్ని ఒక ధ్యానము ఉన్నటువంటి అబ్బాయి ఎలా చేశాడు, ధ్యానం లేని అబ్బాయి ఎలా చేశాడు, అనేటువంటి ఆ తేడాలు నేను చూస్తూ వచ్చాననమాట. అప్పుడే సొంతంగా ఒక జూమ్ క్రియేట్ చేసి, ఇది జూము నువ్వు క్లాసెస్ చెప్పుకో, నీ అంతట నీ జూమ్ నువ్వే పెట్టేసుకో అని చెప్పాడనమాట. మరి ఈ జూమ్‌కి సంబంధించిన విషయాలు మాట్లాడుతూ ఉంటే, మా ఇరుగు పొరుగు వాళ్ళంతా హేళన చేసేవాళ్ళు. "ఏందిరా జూమ్ అంటావు? ఏందేందో చెప్తావు నువ్వు" అని అరిచారు. కొద్ది రోజుల తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఆన్‌లైన్ క్లాసెస్ స్టార్ట్ కావడము, ఈవెన్ బిజినెస్ పీపుల్‌కంతా కూడా జూమ్‌లోనే వాళ్ళు మాట్లాడుకోవడము, అన్నీ చేసుకోవటం ద్వారా ప్రతి ఒక్కరికి తెలిసింది. అప్పుడు అందరూ వీడిని పిలిచి చేపించుకునేవారనమాట. ఈవెన్ ఇప్పుడు ఒక 1 మంత్ క్రిందటి నుంచి 'ధ్యాన జగత్' అనేటువంటి టీవీ 'ధ్యాన జగత్' మాసపత్రిక మనకిక్కడ ఉంది కదా ఇండియాలో.
దాన్ని కేశవరాజు సారు ధ్యాన జగత్ టీవీ అని స్టార్ట్ చేశారు యూట్యూబ్ ఛానల్. దాంట్లో తనే లైవ్ ఇవ్వటము, మ్యూజిక్ షేర్ చేయటము, ఇవన్నీ తనంతట తాను నేర్చుకొని మాకు నేర్పిస్తూ, మరి మా మార్నింగ్ ఒక సెక్షన్ 5కి జరుగుతుంది, 11కి ఒక సెషన్, ఆఫ్టర్నూన్ 3కి ఒక క్లాసు, రాత్రి 8కి ఒక క్లాసు, ఇట్లా రోజుకు 4 క్లాసులు జరుగుతాయి. అందరు కూడా మన కాస్మిక్ వ్యాలీకి ఊరికి వెళ్ళినప్పుడు 4 టైమ్స్ మా బాబుని అక్కడ అంతా మ్యూజిక్ షేర్ చేయడము, తర్వాత లైవ్ ఇవ్వటము, ఇలా తనకు చేతనైనంత వరకు నేను ఒకటే అనుకున్నాను. ఆధ్యాత్మికంగా యూత్‌కి తెలియాలంటే ముందు మనము ఎలా పాటించాలి అని ఆ అబ్బాయి పైమాల్లో కూడా కొద్ది రోజులు పని చేయటం జరిగిందనమాట. ఎందుకు చెప్తున్నానంటే మనము పిల్లలకి ఇవ్వవలసింది ఏంటి అంటే ఈ ఆధ్యాత్మిక జ్ఞానమే. ఈ ఆధ్యాత్మిక జ్ఞానమే అసలైన జ్ఞానము. ప్రాపంచిక విద్యలు ఎన్ని ఉన్నా కూడా అవన్నీ ఉపయోగపడతాయి కొంతవరకు. కానీ అసలైన విద్య ఆధ్యాత్మిక విద్య. ఆ ఆధ్యాత్మిక విద్యను మనం పిల్లలకి అందజేసినప్పుడు ఏమైతుందంటే వారి యొక్క లైఫ్, వాళ్ళ యొక్క జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది. ఒక చదువులో కానీ, ఒక భౌతిక జీవితంలో కానీ అన్నింటిలో కూడా చెప్తారు కదా! చెట్టు వేర్లకే మనం నీళ్లు పోస్తాం. అలాంటి వేర్లే ఆధ్యాత్మికత. ఎక్కడ కూడా మనం వేర్లకి కదండీ నీళ్లు పోస్తాము. అలాంటిది ఈ యొక్క ఆధ్యాత్మికత, అంతరంగ ప్రయాణము. మనతో మనము ప్రతిరోజు కొంత సమయం గడపటమే ధ్యానం అంటే. ఎన్నో పనులు చేసుకుంటూ ఎంతో మందికి, ముఖ్యంగా గృహిణులను గమనిస్తే ఇంట్లో వారి కోసం అన్నీ చేసి పెడతారు. కానీ వాళ్ళ కోసం వాళ్ళేమి మళ్ళీ చేసుకుందాంలే అనుకుంటారు. అది కూడా ఉండకూడదండి. ఎప్పుడో ఒక రోజు మనకు నచ్చినది మనం చేసుకొని హ్యాపీగా తినాలి. మనకంటూ ఇలా ఏదైతే మనకిష్టమైన ఆహారం ఉంటుందో దాన్ని చేసుకొని తినటము, ఆ టేస్ట్‌ని ఆస్వాదించటము, ఇలాంటివన్నీ మన కోసం మనము కొంచెమన్నా జీవించాలి. సార్ ఒకానొక సందర్భంలో చెప్తారు. ఆఖరికి మిరపకాయ బజ్జీ తినాలని కోరుకుంటే మళ్ళీ జన్మ తీసుకోవాల్సుంటది. అదేదో ఇప్పుడే తినేసేయొచ్చు కదా! ఏ కోరిక కూడా మితంగానే ఉంటది ధ్యానులందరికీ. ఆ కోరిక హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. ఈ శరీరానికి ఏం ఆహారం ఇవ్వాలో ఆ ఆహారం ఇస్తూ, మనసుకి ఆహ్లాదకరమైనటువంటి సంగీతాన్ని అందిస్తూ, ఆ బుద్ధి వికసించడానికి ఎన్నో ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతూ, ప్రతిదినము కనీసం ఒక 3 గంటల, 2 గంటల, 4 గంటల ధ్యానం చేయటం. అప్పుడే మన అన్ని శరీరాలు కూడా శుద్ధి అవుతాయి. ముఖ్యంగా మన సబ్‌కాన్షియస్ మైండ్ క్లీన్ అవుతూ వస్తుంది. ఆ సబ్‌కాన్షియస్ మైండ్ గురించి మనకొక అవగాహన అనేటువంటిది తెలుస్తుంది. ప్రతి ఒక్కటి కూడా ఏదైతే మనం చేయవలసింది చేస్తూ ఉంటామో, రావాల్సినవన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి. అవి ఏమేమి చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అని తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా సాధన, శ్వాస మీద ధ్యాస పెట్టి, మనకు ప్రతిసారి ఏమని చెప్తారు? నేను మీ గురువుని నా దగ్గరికి రండి అని ఆయన ఏ రోజు చెప్పలేదు. నీ శ్వాసే మీ గురువు. నీ గురువుతో నువ్వుండు. నేను మీ గురువునే కాదని చెప్తారు. అన్ని అమూల్యమైన విషయాలు అన్నీ చెప్పి ఆయన ఏం చెప్తున్నారు? నేను మీ గురువునే కాదని చెప్తున్నాడు. మీ శ్వాసే మీ గురువు అని చెప్తున్నారు. మరి అలాంటి గురువుతో మనం ఎప్పుడైతే ఉంటామో, మన శ్వాసతో మనం సమయాన్ని ఎంత ఎక్కువ గడుపుతామో ఎరుక అనేటువంటిది వస్తుంది. ఆ ఎరుక ఎంత ఎక్కువగా మనము పొందుతూ ఉంటామో, మరి అంత అద్భుతంగా మానవుడి యొక్క జీవితము, నిజంగా మనమంతా మానవులమా అంటే దైవాలము. దైవాలం కాబట్టే ధ్యానం చేస్తున్నాం. కానీ అక్కడ మనము అంత పొంగిపోకుండా అందరితో కలిసి, ఇక్కడ మనకి ఎక్కడ ఎటువంటి ప్రత్యేక వేషధారణలు లేవు. ఏ ట్యాగులు లేవు. ఏమి మనకు స్పెషాలిటీ లేదు. అందరితో కలిసి సహజంగా జీవిస్తూనే ఉంటాము. కాకపోతే వీళ్ళు ధ్యానం జేస్తారు, వీళ్ళకి ధ్యానం పిచ్చి పట్టింది అని కొంచెం అంటూ ఉంటారు. అయితే మళ్ళీ ఒక ధ్యాని, ఒక సాధకుడు తీసుకున్నటువంటి ఎంత హ్యాపీనెస్ ఆ సామాన్యులైతే ఉండనుగాక ఉండలేరు.
గమనించామంటే అది మనకు అర్థమవుతది. ఎవరైనా చూడండి సాధకుడు గాని, ధ్యానం చేసేవాళ్ళు గాని హ్యాపీగా ఒక స్వీట్ తింటారు. కానీ సామాన్య మానవుడు ఏం ఆలోచిస్తాడు? ఎక్కడ లావైపోతానో, నేను తింటే ఏమైపోతానో అని అన్నింటిని వాళ్ళు ఒక బేరేజ్ చేసుకుంటూ ఉంటారనమాట. ఒక ఆహార విషయంలోనే కాదు, ఒక సమయము ఎలా ఉంటుందంటే ఎక్కడికైనా బయటికెళ్తూ ఉంటే ఒక ఆటో కావాలి అని అనుకున్నాము. అనుకోని కూడా అవసరం లేదు. అలా ఖాళీది వచ్చేసి మనం ఎక్కి వెళ్ళిపోతుంటాం. ఎప్పుడు కూడా మన కంటికి కనిపించని ఇద్దరు మాస్టర్స్ మనతో ఉంటారు. వాళ్ళు అనుక్షణము మనకు కావాల్సినవి అందజేస్తూనే ఉంటారు మనం గమనించామంటే. మరి ఒక్కొక్కసారి రావు ఎందుకు అంటే మనకక్కడ అవసరం లేకపోవచ్చు. అందుకు రావు. ఒక్కొక్కసారి పరీక్షించడానికి వస్తూ ఉంటాయి. ఇలా ఎప్పటికప్పుడు మనం ఎన్నో విషయాలను తెలుసుకుంటూ అద్భుతమైనటువంటి జీవితానికి సాగించటానికి ఈ శ్వాస మీద ధ్యాస అనేటువంటిది చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. మరి ఇంతటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, చాలా అద్భుతంగా చెప్పారు. మీ యొక్క అనుభవాలు, పిల్లలకి పిల్లలకి ధ్యానం నేర్పించడం వల్ల లాభాలు ప్రతి ఒక్కటి, శాకాహారం గురించి ముఖ్యంగా మన పత్రి సార్ కూడా ఎప్పుడు అదే చెప్తుండే, ధ్యానం కన్నా ముందు శాకాహారంలోకి రండి అని చాలా వివరంగా చెప్పారు. ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. చాలా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రోజు ధ్యానంలో కూర్చునేటప్పుడు ప్రశ్న వేసుకొని కూర్చుంటే సమాధానం వస్తుందని కూడా నాకు తెలియదు. తెలియకుండానే అలా ప్రశ్న వేసుకొని కూర్చున్నప్పుడు పసుపుతో మనకు 'అమ్మోరు' సినిమాలో ఉంటుంది కదా! అలా కనిపించేసి చెప్తున్నారు. మాస్టర్స్ ఏం చెప్తున్నారంటే, ఒక తల్లికి నలుగురు బిడ్డలు ఎలా ఉంటారో, మానవులు అనేటువంటి వారు పెద్దవారంట. వృక్షాలు రెండో వారైతే, మూడో వారు జంతు జాతి అయితే, నాలుగో వారు జలరాశులంట. ఈ నలుగురు ఒకే తల్లి పిల్లలు. ఏ పిల్లని బాధపెట్టినా, ఎవరిని బాధపెట్టినా తల్లి బాధపడుతుంది కదా! అని చెప్పారు అప్పుడు నాకు మాస్టర్స్. మేడం, అది కూడా నేను కూడా విన్నా మేడం. ఇది వరకు ఎవరో చెప్పంగా విన్నాను. అది కరెక్టే కదా మేడం. ఇప్పుడు మన పిల్లలకి ఏమన్నా అయితే మనం ఎంత బాధపడతాం. సేమ్ అవి కూడా మూగజీవాలు, వాటికి కూడా సేమ్ అవి కూడా ఆత్మతోటే ఉన్నాయి కదా. చాలా మరి అద్భుతం మేడం. పత్రి సార్ దగ్గరకు ఒక మేడం వచ్చిందంట. మేడం వచ్చి నేను రోజుకి 6 గంటలు, 7 గంటలు ధ్యానం చేస్తున్నా. నాకు కాళ్ళు నొప్పులే తగ్గట్లేదనంట. సార్ ఒక ఏటు పీకి ఆహ్, ఏనుగంత పాపం చేసి ఎలకంత ధ్యానం చేస్తే పోతుందని మళ్ళీ ఇంకొక ఏటేసారంట. మరి సార్ కొట్టిన తర్వాత ఏమైందంటే తను తెలియకుండా ధ్యానంలో కూర్చొని అందరికి క్షమాపణ చెప్పుకుందంట. అన్ని జీవరాశులకి క్షమాపణ చెప్పుకుంటే గత జన్మలో విపరీతమైన మాంసభక్షణ, ఈ జన్మలో కొద్ది కాలం మాంసభక్షణ చేస్తున్నప్పుడు ఆ జీవులన్నిటికీ సారీ చెప్పుకున్నప్పుడు అప్పుడు ఆమెకి అక్కడి నుంచి బయటపడటం జరిగింది. మరి ఇంకొకసారి సార్ ఏం చెప్పారంటే ఈ మాంసం తినే వాళ్ళందరూ ఉంటారు కదా! వాళ్ళు ఎక్కువగా సినిమాలలోనే మనం వింటూ ఉంటాం. కోడి కాళ్ళు ఇష్టము తినాలి అని. అలా మా ఇంటి పక్కన ఒక ఆవిడైతే ఆమెకి 2 కాళ్ళు ఇరిగిపోయినాయి. మరి ఎందుకబ్బా అనుకోని నన్ను పరిశీలించి కొంచెం ఫోకస్ పెడితే ఆమె గూడా వంటింట్లో కిటికీ దగ్గరికెళ్తే చెప్పేదనమాట. కోడి కాళ్ళు తీసుకురా అనేసి. అలా ఆమె బాత్రూమ్‌లోకి వెళ్ళడం ఒకసారి పడి ఒక కాలు, మళ్ళీ కింద పడి ఇంకొక కాలు ఎట్లా అంటే ఏంటి అంటే మనకు తెలియదు ఏమిస్తే అది వస్తుంది. అందుకే మనం ఇవ్వవలసినటివి, చేయవలసినటివి చేయాలి. చేయకూడనివి చేయకూడదు. నిజంగా సార్ చెప్పేటివన్నీ చాలా సూక్ష్మంగా ఉంటాయి. చాలా ఈజీగా, సింపుల్‌గా ఉంటాయి. కానీ వాటిని పాటించేటప్పుడు అంతగా ఉంటుంది సార్ నిజంగా. అవును మేడం. అది చెప్పడము ఈజీ, కానీ ఆచరించడం కష్టం మేడం. ప్రతి ఒక్కరు ఆచరించారనుకోండి అది సాధ్యమైతది గానీ, ఆచరించడం అనేది చాలా కష్టం. సో, సార్ వచ్చిన మీరన్నట్టు నేను ధ్యానానికి చెప్పండి. నెలల్లో పత్రి సార్ వచ్చారనమాట. సార్ ఎప్పుడు ఇటు అంటే ఇటు ప్రొద్దుటూరు నుంచి ఇటు వెళ్ళినా సార్ ఎప్పుడు ప్రొద్దుటూరుకొచ్చేవారు. వచ్చినప్పుడు సార్‌ని వెళ్ళి అడిగాననమాట.
సార్ అందరూ శాకాహారులు అయిపోవాలంటున్నారు కదా! అందరూ శాకాహారులు అయిపోతే నెక్స్ట్ వర్క్ ఏంటి సార్ అని అడిగాను నేను. కొత్తలో ధ్యానానికొచ్చిన కొత్తలో. అప్పుడు ఎలా అడిగాను తెలియకుండా మామూలుగా సార్ కోపమొచ్చి కొట్టి అరిచేవారంట. కానీ సార్ ఏమనలేదు ఎప్పుడు కూడా. అంటే సార్‌కి అన్నీ తెలుస్తాయి. వీళ్ళని అట్లా ఆయన ఎంతో ఓపికతో నవ్వేసి ముందు శాకాహారులు అవ్వనీలే మేడం మళ్ళీ చూద్దామని అన్నారనమాట. మళ్ళీ ఎప్పుడైతే సార్ గురించి గెలాక్టిక్ ఫెడరేషన్ ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుంటూ ఉంటే, అయ్యో! ఆయన యొక్క విలువ క్షణాల్ని నేను వేస్ట్ చేశానా? నేను తెలియకుండా ఎక్కడన్నా వేస్ట్ చేసుంటే క్షమాపణ చెప్పుకునేది. అలా చేశాననమాట నేనైతే. కరెక్ట్. అంతే కరెక్టే మేడం. మనం ఏందంటే వాళ్ళ సమయాన్ని వేస్ట్ చేయొద్దు కదా! పెద్ద పెద్ద గురువులు మన మధ్యలోకొచ్చినప్పుడు వాళ్ళని మనం వినియోగించుకోవాలి గానీ, వాళ్ళ సమయాన్ని వేస్ట్ చేయకూడదు. అయినా మీరు అడిగిన క్వెషన్ గూడా కరెక్ట్ మేడం. అది అందరికీ చాలా మందికి ఆ డౌట్‌లుంటాయి. ఇంకా మేడం మీరు చెప్పినట్టు శాకాహార ర్యాలీలలో పాల్గొనాలి మేడం. ఎందుకంటే మనము ఇంతకుముందు మాంసాహారం తిన్నవాళ్ళమే గాబట్టి, మన వల్ల కొన్ని మూగజీవాలు బాధపడ్డాయి గాబట్టి, వాటికి క్షమాపణ చెప్పుకునే ఒక అవకాశం ఇది శాకాహార ర్యాలీలో పాల్గొనడం. ప్రతి ఒక్కరు కూడా నిజంగా పాల్గొనాలి సార్. ఎందుకంటే ఎప్పుడైతే ఈ ధ్యానం చేసిన శక్తితో మనం అక్కడంతా ప్రయాణిస్తామో, ఆ ఎనర్జీతో ఆ ప్లేసెస్ అన్నీ కూడా శుద్ధి అయిపోతాయి. పాజిటివ్ వాతావరణం వచ్చేసింది. కొద్ది రోజుల తర్వాత వెళ్తే అక్కడ ఆ షాప్స్ కూడా ఉండవన్నమాట. అవునవును మేడం. కరెక్ట్. పత్రి సార్ గూడా ఒకటి అంటే ఒక వీడియోలో ఇన్నాను. సార్ గూడా వాళ్ళ ఇంటికెళ్ళే మార్గంలో మాంసాహారం మాంస దుకాణాలుంటే అట్లాడి వెళ్ళడం వల్ల కొన్ని రోజులకి అక్కడ దుకాణాలు తీసేసిర్రని. మాకు వాళ్ళు వాళ్ళు ఏరియాలో మేము దసరా వచ్చిందంటే మాకు శివాలయం సెంటరు, ఇంకొక పక్కన ఇంకో బజార్ ఉంటది. ఆ 2 బజార్ల మీదుగానే వెళ్ళాల్సుంటుంది. ఈ బజార్‌లో వెళ్తే ఈ వాసన భరించలేను. నాకు చేత కాదు అనేసి ఆ బజార్‌లో వెళ్ళటం మానేశాను నేను. నేను వెళ్ళననేదాన్ని. ఆ బజార్‌లో వెళ్ళాలంటే నేను రానని జెప్తా బండ్లో. మరి అలా వెళ్ళకుండా ఉంటే కొద్ది రోజుల తర్వాత తెలిసింది. మనం ఎప్పుడైతే వెళ్తామో మన ఎనర్జీతో అక్కడ మారిపోతారన్నప్పుడు, ఇంకా ఆ పక్క ఏదైనా పని ఉంటే అదే పనిగా వెళ్ళాను. తెలియనప్పుడు వెళ్ళలేదు. తెలిసిన తర్వాత వెళ్తానింక. ఆ అవునవును. మాస్టర్స్‌కి థాంక్స్ చెప్పుకుంటూ, ఆ ఎనర్జీకి థాంక్స్ చెప్పుకుంటూ, అలా సారీ జెప్పుకొని వెళ్ళినప్పుడు అక్కడ అసలు ఆ ప్రభావం అనేది మన మీద ఉండదనమాట. అది గమనించాను. కరెక్ట్ మేడం. అక్కడ నెగెటివ్ ఉన్న ప్లేస్‌లో మనం అలాంటి అంటే ధ్యానులెళ్తే అక్కడ మొత్తం మన పాజిటివ్‌నెస్ ఒస్తది. అది చాలా అద్భుతం. అంటే మీరు ఎక్స్‌పీరియన్స్ తోటి చెప్తుర్రు కాబట్టి అట్లా. ఇంకా మేడం అది అందుకే నేను గూడా శాకాహార ర్యాలీలలో నేను గూడా ఎక్కువ పాల్గొనేవాడిని. ఇప్పుడంటే ప్రెజెంట్ ఇప్పుడు నేను ఇండియాలో లేను కాబట్టి అవకాశం లేదు నాకు. అక్కడే సో, అవును. ఎక్కడుంటే అక్కడ చేయండి అంతే. అలానే ఇక్కడ ట్రై చేస్తున్నా మేడం. ఇక్కడ ఒక్కడినే ఉన్నా. కానీ మనం ఒక అడుగు వేస్తాము చెప్తున్నా. అయిపోతాయి అంతే. ఆహ్, ఇంకా ట్రై చేస్తున్నా అందరికి చెప్పడానికి. పడేస్తూ ఉంటారు. పాంప్లెట్స్ అన్నీ పడేస్తూ ఉంటారు. ఫస్ట్‌లో బాధేసేది. ఏంటబ్బా! వీళ్ళు పాంప్లెట్స్ పడేస్తారు. మనం ఆ పాంప్లెట్‌ని ఎంతో విలువగా చూసుకుంటాం. చాలా మంది పడేస్తూ ఉంటారనమాట. ఇంకా కొంతమందయితే మాకు జెప్పే బదులు పోయి షాప్స్ మూపిచ్చుకోండి అని గూడా అంటూ ఉంటారనమాట. అక్కడ ఆ హ్మ్. సహనంతో ఉంటాము. ఓకే. వాళ్ళకి ఆ జ్ఞానం అంతే ఉంది. వాళ్ళకి తెలియదు. ఇంకా ఓపికుందంటే ఒక్కొక్కసారి ఏం జెప్తామంటే, మీరు పోకుండా ఉంటే ఆ షాప్స్ తెరచరు గదా! మీరు పోవద్దు ఫస్ట్. అట్లా కొద్ది రోజుల తర్వాత ఆ మాట ఆలోచన వచ్చి అలా చెప్పటము. నేర్చుకుంటుంటాం ఒక రోజు తర్వాత ఒక రోజు ఎలా చెప్పాలి? ఎలా మాట్లాడాలి? అసలెలా ఉంటుందంటే ఆహ్, ఇంట్లో ఏదైనా పనులు జేయాలంటే సాలైనట్టుంటది. కానీ ర్యాలీకెళ్ళినామనుకోండి, ర్యాలీ జరిగినంత సేపు అలసట అనిపియదు బాడీకి. నిజంగా ఒక 3, 4 రోజుల వరకు గూడా బాడీకి అలసట అనేటువంటిది రాదు. గమనించాను నేనైతే. అంత చూసాను మేడం నేను గూడా. నేను గూడా ఎక్స్‌పీరియన్స్ చేశాను అది. ఏంటంటే నేను ర్యాలీలో తిరిగినప్పుడు మళ్ళీ అది ఒక 2 డేస్ వరకు ఆ ఎనర్జీ బావుంటుండే. మామూలుగా వట్టిగా తిరిగితే అంత మనం ఉండలేము. అదే రోజు టైర్డ్ అయిపోతాం. కానీ ఆ ర్యాలీలో తిరగడం వల్ల చాలా అద్భుతం. నేను గూడా ఫస్ట్ ధ్యానంలోకొచ్చినాక మా విలేజ్‌లో ర్యాలీ తీసిన నేను గూడా. శాకాహార ర్యాలీ తీసిన.
ఆ ర్యాలీ తీయడం వల్ల ఒక ఇద్దరు ముగ్గురు శాఖాహారులు మారారు. నాకు అదే హ్యాపీగా మారిపోతారు అనిపించింది. సార్, ఖచ్చితంగా మారిపోతారు. ఇప్పుడుండే టెక్నాలజీ స్టేటస్ చూసే కొంతమంది మారిపోవడము, నీ స్టేటస్ లో అవే ఉంటాయి ఇంకేం ఉండవు అంటారు. అది మంచి కోసమే కదా మేము చేసేదని అంటాను అనమాట. ఇంకా మనము కేవలము చాలా మంది ఎగ్ కూడా తింటూ ఉంటారు. ఎగ్ అస్సలు ఫుడ్డే కాదు. అవును మేడం. ఈ భారతదేశంలో కంటే ఇతర దేశాలలోనే అది ఎక్కువ ప్రభావం ఉంది. అక్కడ అంతా ఎక్కువ తింటూ ఉంటారు కాబట్టి, మీ డ్యూటీ అక్కడ ఉండొచ్చు. అందుకే నేను ఈరోజు ఎక్కువ దాని మీదే సబ్జెక్ట్ జరుగుతా ఉంది. మీరు అక్కడ చేసే డ్యూటీ ఉందేమో, అందుకే జరుగుతుంది సబ్జెక్ట్. అదే మేడం. నేను కూడా చెప్తున్నాను. నిన్న అంటే మా కొలీగ్ అడిగింది. ఎగ్ తినొచ్చు కదా! ఎగ్‌కి ఏమైతదని అడిగింది. ఆమె ఉక్రెయిన్ అమ్మాయి. సో, అడిగితే చెప్పాను. ఎగ్ గురించి చెప్పాను. చెప్పాక రైటే కదా! అంటున్నది. అంటే ఒక పిల్ల తయారు కావడానికి ఎగ్గే అవసరం కదా! మరి ఒక పిల్లని చంపేస్తున్నట్టే కదా! అని చెప్పేసరికి అది కరెక్టే కదా! అన్నది. వాళ్ళకి తెలియదు. మనం మనం ఎప్పుడైతే అదే. అవన్నీ మనం ప్రతి ఒక్కరికి వెళ్లి చెప్పాలంటే కాదు. ఒక స్టేటస్, ఒక ఎఫ్‌బి, ఒక చోట మనం ప్లేస్ చేసాం. అక్కడ చూసేసుకుంటారు ఆటోమేటిక్‌గా. అవసరమయ్యి మన దగ్గరకొచ్చినప్పుడు మళ్ళీ మనం చెప్పడం. ఎన్ని మనకి మార్గాలుంటాయో, అన్ని మార్గాలలో మనం వీటిని జనాలలోకి తీసుకువెళ్ళడం మన కనీస బాధ్యత. అంతే మేడం. అది మన గురువు నేర్పించింది అదే గదా! నీకు ఏ తెలిస్తే ఏ చెప్పు, బి తెలిస్తే బి చెప్పు అంతే. నీకు తెలిసింది ఇంకొకరికి చెప్పడము, వాళ్ళని గూడా ఆత్మజ్ఞానులుగా మార్చడం. అంతే. ఈవెన్ చిన్నప్పటి నుంచి మా పిల్లలు కేక్ తినేవాళ్ళు కాదు. తెల్లవాయి కూడా అస్సలు తినేవాళ్ళే గాదు. అస్సలు హ్మ్. తినరు పిల్లలైతే. అంత గ్రేట్ అనిపిస్తది హ్మ్. ఒక్కొక్కసారి వాళ్ళు. చెప్పండి మేడం. మా పిల్లలకి చెప్పండి. లక్ష్మి మేడం మేడం నమస్తే అండి. చాలా అద్భుతంగా ఉంది మేడం. క్లాస్ చాలా అద్భుతంగా ఉంది. శాకాహారం మంచిగా వివరించి చెప్పిర్రు మేడం. మేము కొత్త ధ్యానం చేసినా అని మేము కూడా శాకాహార ర్యాలీ తీసినాం మొన్న మా విలేజ్ లో. ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఇదే వచ్చే సండే 11వ తారీఖు నాడు మా మలయాళం మండలంలో నేను ఫస్ట్ ర్యాలీ తీసిన తర్వాత ఇప్పుడు మలయాళం కూడా ర్యాలీ తీస్తున్నాం మేడం. నైస్ అండి. చాలా అద్భుతంగా కార్యక్రమం జరుగుతుంది మేడం. చాలా అద్భుతం. మంచిగా అనిపిస్తది. మేము కూడా కరీంనగర్ వెళ్ళినాం. ఈ సార్ తీసుకెళ్ళిరు లక్ష్మారెడ్డి సార్ కరీంనగర్ అండ్ ఇంకొక 2-3 ఒక 4 కార్యక్రమాల్లో పాల్గొన్నా నేను. మంచి అద్భుతంగా అనిపించింది మేడం. చాలా అద్భుతంగా అనిపించింది. ర్యాలీ అంటేనే అది ఒక మహాశక్తి లాగా అనిపించింది నాకైతే. ధ్యానంలోకి వచ్చిన ఇప్పుడిప్పుడే తెలుసుకున్నా. మంచిగా అనిపించింది మేడం. మార్చండి. అందరిని శాకాహారులుగా మార్చేసేయండి అంతే. అంతే మేడం. అంతే. థ్యాంక్ యూ మేడం మ్యామ్. లక్ష్మి మేడం ఆదివారం రోజు మీ ఊరంతా ఉండాలి ర్యాలీలో. ఆది అంటే మొదలు. ఇంకా ఎక్కడైనా కూడా వాళ్ళు అలాగే నేర్చుకుంటారు. మనకు చూడండి తెలుగులో ఆది పరాశక్తి అంటే మొట్టమొదట ఆ విశ్వ చైతన్యము ఒక శక్తి రూపంలో ఉద్భవించింది. ఆది మానవులు అంటాం. అంటే ప్రిమిటివ్ మ్యాన్స్ అంటే అవన్నీ కూడా మనం పిల్లలకి తెలుపుతూ ఉండాలి. ఈ ఆదివారం అనేటువంటిది వీకెండ్ కాదు, వారంలో మొదటి రోజు అని మనం ఖచ్చితంగా పిల్లలకి చెప్పాలండి. మరి ఒకసారి ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆదివారము అంటే మొట్టమొదట సూర్యుడు ఎలా అయితే ఈ భూమి మీద ఉదయిస్తాడో, ఈ ఆదివారం రోజే పత్రి సార్ మార్నింగ్ 6-7 మనకి 1S మెడిటేషన్ అని ప్రపంచం అంతా ధ్యానం చేపిస్తారు. మరి అలాంటి ఫస్ట్ మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, మొట్టమొదట చేయాల్సింది ధ్యానం. చేసినప్పుడు అంటే మనలో కోపాలు, ఆవేశాలు అన్నీ తగ్గిపోయి ఒక కూల్‌గా, సైలెంట్‌గా అయిపోయినప్పుడు ఆ పరమశివుడికి ఎలా అయితే మూడవ కన్ను ఉంటుందో, అలా మనకి కూడా ఆ మూడవ కన్ను అనేటువంటిది తెరుచుకుంటుంది. మరి మంగళవారం అంటే ఆ రోజు మనము ఏ పనినైనా చేయొచ్చు. అన్నిటికీ శుభప్రదమే. చాలామంది మంగళవారం ఈ పని చేయకూడదు, మంగళవారం బయటికి వెళ్ళకూడదు. ఇలాంటి ఎన్నో
నమ్మకాలలో ఉంటారు. అవన్నింటి నుంచి బయటపడాలంటే బుద్ధి అనేటువంటిది వికసించాలి. ఆ బుద్ధి వికసించాలంటే మన గురువుతో మనం ఉండాలి. శ్వాసతో మనం ఉన్నప్పుడే మన బుద్ధి వికసిస్తుంది. అప్పుడు ఆ శుక్ర దశ, శుక్ర మహర్దశ ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. ఏంటి అంటే ఈ బుద్ధి వికసించినప్పుడు మన గురువుతో ఉన్నప్పుడు ఆ శుక్ర మహాదశ అద్భుతంగా ఉంటుంది. మరి ఎక్కడ కూడా చాలా మంది ఎంతో మంది శని ప్రభావం అంటారు. అన్నీ కూడా పాజిటివ్‌గా మనం చేసే పనులన్నీ పాజిటివ్‌గా ఉంటే అన్నీ పాజిటివ్‌గానే అన్నీ చక్కగా అయిపోతాయి. ఎటువంటి ఎన్నో మూఢనమ్మకాలలో ఇరుక్కబోతున్నారు మానవులంతా కూడా. అవన్నింటి నుంచి బయటపడాలంటే ఎక్కువగా ధ్యానము, సజ్జన సాంగత్యం ఉపయోగపడతాయి. పుస్తక పఠనం. మేడం మీ హలో పేరు ధ్యానమా? యా- హలో ఆ, మేడం ఆ, చెప్పండి మేడం. చెప్పండి అమ్మా. నమస్కారం మేడం. నమస్తే అండి. మీ మా పేరు? చిన్నమ్మ మేడం మా చిన్నమ్మకు బాగా అవస్థ అవుతుందట. ఆమె 6 నెలలు అవుతుంది ధ్యానంలోకి వచ్చి. మీ పేరు నేను అడిగింది. నా పేరు సువర్ణ మేడం. మద్దుట్ల సుధాకర్ వాళ్ళ అమ్మను, సుధాకర్ మాస్టర్ వాళ్ళ సుధాకర్ అమ్మ. వాళ్ళ ఓకే. మద్దుట్ల అది. మా చిన్నమ్మకు 6 నెలలు అవుతుంది ధ్యానంలోకి వచ్చి చాలా అవస్థ అనిపిస్తుందట. మరి మీతో మాట్లాడుతుందట మేడం. ఒకసారి చెప్పండి ఆన్సర్ మరి. అడగమా మేడం. ఇస్తున్నా మేడం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. నాకు నేను 6 నెలలు 8 నెలలు అవుతుంది ధ్యానంలోకి వచ్చి 3 నెలలు మంచిగా అనిపించింది. 3 నెలల తర్వాత ధ్యానంలో కూర్చున్నాకనే ఇక్కడ తిరిగి తిరిగి చెక్కన మెరిసినట్టు అయింది. ఈ 2 సుక్కబొట్ల ఇక మెరిసినట్టు అయి అంత ఎర్రగా అనిపించింది. అప్పటి నుంచి వెళ్ళిగా కొంత ఈ తలకాయల తిరుగుడు ఇక ఇప్పుడు పాము తిరిగినట్టు ఇక ఇందనే వీకుతుంది. ఇంద 2 బొమ్మల నడుమ వీకుడు, ఈ మాడబొడుసుడు, ఈ పండ్లు, ఒక్కొక్కసారి ముక్కు బిక్కు మొత్తం కట్టేసినట్టు అవుతుంది. మీ దగ్గర ఉందామా? దగ్గర ఉందా? ఏంది మేడం? ఏ ఊర్లో ఉంటారు మీరు? మద్దుట్ల ఎక్కడది? జగిత్యాల దగ్గర. జగిత్యాల మేడం. అక్కడ ఎక్కడైనా దగ్గరలో పిరమిడ్స్ ఉన్నాయా? ఇప్పుడు తిరుమలనే ఉన్నాం. సుధాకర్ వాళ్ళ అమ్మను నేను. ఓకే ఓకే. ఏం కాదమ్మా, అది క్లియర్ అయిపోతూ ఉంటుంది. ఏమి కాదు. సాధన చేస్తూ ఉండండి. మరి పిరమిడ్ లోనే ఉన్నారన్నారు కదా, అవుతుంది. ఏం కాదు. ఏదన్నా ఉంటది, అదంతా క్లీనింగ్ జరుగుతూ ఉంటుందన్నమాట. ఏం పర్వాలేదు, ఏమి కాదు. ఇది పోదా అనే అనుమానం నాకు. ఈ తలకాయ అంటే ఒక్కొక్కసారి మొత్తం వైర్ల బట్టి గుంజు కట్టినట్టు పొడిచినట్టుగా ఇదంతా తిరుగుడు. ఇక ఇట్లనే అవుతుంది. హాస్పిటల్ కూడా పోయినా అక్కడ ఏం లేదన్నారు. తల అంటే నేను అంటే ఒక ఆత్మ పదార్థం. ఆ రమణ మహర్షి ఏం చెప్పారు? నువ్వెవరో తెలుసుకో. నువ్వెవరో తెలుసుకున్నప్పుడు మనం ఒక ఆత్మస్వరూపం. ఈ ఆత్మ ఈ భూమి మీదకి ఎందుకు వచ్చింది, ఇది ఎందుకు వచ్చింది నాకు అని ప్రశ్న వేసుకున్నప్పుడు మనకు అక్కడ సమాధానం ఎక్కడి నుంచైనా వస్తుంది. దానికి సంబంధించినటువంటి ఏదో కర్మ ఉన్నప్పుడు కూడా అది జరుగుతూ ఉంటుంది. కాబట్టి అక్కడ మనము ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏ జన్మలో అయినా కానీ ఈ జన్మలో అయినా ఎవరినైనా బాధ పెట్టి ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుకుంటున్నానని ఒక 11 రోజులు అనుకొని ధ్యానం చేయండి. లేదు అంటే మీరు రాత్రి పడుకునేటప్పుడు సొగం రాత్రిలో మెలక రావాలి అనుకోండి. దీనికి సంబంధించినటువంటి ఏది రిలేట్ ఉంటుందో, అంటే దీనికి సంబంధించిన ఏ కర్మ ఉందో అది నాకు తెలియాలి మాస్టర్స్ అనుకొని ధ్యానం చేసి మళ్ళీ పడుకోండి. అప్పుడు మీకు 11 రోజులలో ఒక కళ రూపంలో రావచ్చు. అక్కడ మనం క్షమాపణ చెప్పుకొని ఆ కళని పట్టుకుంటే మీకు అక్కడ సరైనటువంటి ఆన్సర్ వస్తుంది. ఒకసారి కదండి, చాలా మందికి ఇలా ఈ ధ్యానం చేయటం ద్వారా వాళ్ళకి ఎన్నో అవన్నీ కూడా క్లియర్ అయిపోవటం జరిగిందనమాట. కాబట్టి ఈ విధంగా మీరు ప్రయత్నం చేయండి. సరే మేడం.
సరే మేడం. అయితే నేను చనిపోతా కావచ్చు. అసలు ఎందుకు నాకు ఇంత అవస్థ అవుతుంది, నేను చనిపోతా, నాకు ఎందుకు ఇట్లా అవుతుందని బాగా సుధాకర్ సార్తోని మాట్లాడు. ఎప్పుడు ఇక వారం రోజులకు ఒకసారి మాట్లాడితేనే కొంచెం ఆమెకు రిలీఫ్ అవుడు అన్నట్టు. ఇక మళ్ళీ ఇట్లా ఇట్లా మాస్టర్ తోని మాట్లాడి ఎవరైనా ఇట్లా క్లాసులు వింటే కొంచెం అట్లా చేంజ్ అనిపిస్తుందట మేడం. అందుకే మీతో మాట్లాడిపియాలా అని ఇవాళ ఆమె రమ్మంటే వచ్చింది. అయ్యే మరి పిరిమిల ఖర్చుడే అత్తలేదు, భయపడుతుంది మేడం. నాకు ఇంట్లో కత్తనే ఇట్లా అవుతుంది అన్నది ఒకటి భయం పెట్టుకుంది. నువ్వు ఇలాంటి భయం పెట్టుకోకు అని సుధాకర్ చెప్తుండు, నేను చెప్తున్నా. ఎలాంటి భయం పెట్టుకోకు, పిరిమిల కత్తనే నీకు తగ్గిపోతుంది అని చెప్తున్నా మేడం నేను కూడా. ఆమె ఎప్పుడైతే భయపడుతుంది. అంటే మేడం ఉమ్. క్లాస్ అయిపోయింది కదా, మనం లైవ్ ఆఫ్ చేసుకుందామా?